మీ ఎమ్మెల్యే జిఎంఆర్ దేవరకద్ర అంటే ఇది పోయిన గవర్నమెంట్లోనే స్టార్ట్ అయినట్టుందిగా మీ లొల్లంతా. అవును, పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. ఇందులో కొందరు ఇంకెక్కువైందా? ఇప్పుడు చాలా ఎక్కువైంది సార్. ఇది సర్వే సార్ నమస్తే ఎమ్మెల్యే గారు. హలో రఘుభాయ్ అన్న నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్. ఆ రోజు మీ నెంబర్ నాతో లేకుండే. అదే వాసవి ఇన్క్రెడిబుల్ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేశాను. మీ ఇన్క్రెడిబుల్ వర్క్ మనకు తెలియకుండా చెప్తే మొత్తం డిస్మాంటిల్ చేయించినాం అవి. అదే 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 చూసినాం. మళ్ళీ ఆ బ్రిడ్జిలన్నీ వాడు ఇల్లీగల్గా కట్టిండు. లాస్ట్ అప్పుడు అంటే మనం ఉన్నప్పుడు కాదు, మనం వచ్చినాం కదా, అంతకు ముందే కట్టేసిండు. అదే అదే అన్న ఏం లేదు, చిన్న విషయం. ఇప్పుడు ఈయన జె లక్ష్మీనారాయణ రెడ్డి అని మా దగ్గరికి వచ్చినారు, మన దగ్గరికి. లక్ష్మీనారాయణ రెడ్డి అదే అన్న, మన కౌకుంట్ల మండలం అప్పంపల్లి విలేజ్ లో ల్యాండ్. ఏందన్నా ఇది? ఇప్పుడు ఈయన పాపం అన్ని లీగల్ గా అయితే క్లియర్ గానే ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు మనము అది ఇద్దరికి చెప్పినాం, సర్వే చేసుకోండి, సర్వే చేసుకొని ఇవ్వండి. వాళ్ళు ఈయనకు మన దగ్గరకు వచ్చి 2-3 సార్లు పోలీసు వాళ్ళు కూడా కూర్చోబెట్టారు, అవతల కూడా చెప్పారు, సర్వే చేయించమన్నారు. సర్వే చేస్తే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అన్న. మరి చిన్న విషయమే కదన్న, మీ చేతిలో పనే కదా ఇదంతా. నేను ఎప్పుడో ఆయన ఏమంటుండంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవట్లేడు, వాళ్ళకే సపోర్ట్ గా నిలబడుతున్నాను అంటున్నాడు. అది ఆయనకే తెలియాలి మరి. ఇంకా నేను ఆల్రెడీ నా దగ్గరికి వాళ్ళను రిటైర్డ్ మిలిటరీ వాళ్ళని కూడా తలుపుస్తే చెప్పినాను అప్పుడు. ఇప్పుడు ఆయన బండ బూతులు తిడుతున్నారు, ఆమె మీద దాడి చేసారు, ఆమెకు దెబ్బ తగిలింది, అంత ఆగమాగం ఉంది కదా పరిస్థితి. మన రేపు పొద్దునే ఇప్పుడు అలా 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 ఆలోచన చూస్తుంటే ఆవేశంలో ఏం జరిగినా ఇది లేదు, అనవసరంగా మనకే చెడ్డ పేరు వస్తుంది కదా రేపు పొద్దున. ఏమన్నా ఇష్యూ అయితే రఘుభాయ్ నేనేం చేసింది అన్నా చెప్పిన, వాస్తవంగా అవతలంతా మనోళ్ళే కానీ నేను ఈయన కూడా ఏంటంటే జెన్యున్ ఉంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి సాల్వ్ చేయండి. ఊకే వచ్చిపోతున్నాను నా దగ్గరికి. పోలీసు వాళ్ళకి చెప్పి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు చూడండి, సర్వే చేస్తారా, ఏం చేస్తారు, ఏదో ఒకటి చేసి క్లియర్ చేయండి, సాల్వ్ చేయండి అని చెప్పిన నేను. కూర్చున్నప్పుడు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి చెప్పండి ఒకసారి, పోలీసు వాళ్ళు మళ్ళీ సిఐ దగ్గర పోమని నేను సిఐకి మళ్ళీ చెప్తాను, మీరు కూడా చేస్తారు కాబట్టి. ఇప్పుడు సిఐ దగ్గరికి పోమని అలా వీళ్ళని పోమని సిఐ దగ్గర 100 సార్లు పోయినాడు. సిఐ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారట, ఎమ్మెల్యే మమ్మల్ని చేయనిస్తలేడు అని వాళ్ళు కూడా చెప్తున్నారని అంటాడు. మరి ఇప్పుడు నేనేమంటున్నా, పోలీసు వాళ్ళకైతే మనము తీయొద్దని చెప్పలే, అది దట్ ఈస్ ఫ్యాక్ట్. నేనేం చెప్తున్నా, ఎమ్మెల్యే ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టుకుంటే కేసులు పెడితే అట్లా కాదు, పోయి వాస్తవ పరిస్థితులు ఏదో తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి లైన్ లో ఉండండి, నేను సీఎం తీసుకుంటా, తీసుకోండి. మీకే చెప్తాను, ఎందుకంటే మీకు కూడా ఫ్యాక్ట్స్ వెళ్ళాలి కదా. అవునవును. ఒక్క నిమిషం. Your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. కొంచెం ఇది చూడండి అన్న, అది ఎందుకు ఇప్పుడు ఇది ఆయన వదిలేటట్లేడు. వాళ్ళు ఇప్పుడు అది గొడవ ఇంకేదైనా ఇష్యూ అయింది అనుకోండి, ఇంకో రచ్చ అయిపోతుంది కదా. నేనేమంటున్నా, ఒక నిమిషం చేస్తున్నా, ఆయన చేస్తున్నాడు. The person you are speaking with. సరే ఇప్పుడు మన రఘు వెలుగు లైన్ లో ఉన్నారు. మన రఘు నమస్తే అన్న. ఆయన లక్ష్మీ సిఐ గారు నమస్తే. హలో నమస్తే. నమస్తే చెప్పండి. జె లక్ష్మీనారాయణ రెడ్డి గారి భూమి విషయం ఏంటి సార్? ఇప్పుడు నా మీదే కేసులు పెడుతున్నారు, నాకు న్యాయం జరుగుతలేదు, భూమి నాది అంటున్నాడు. ఆ రికార్డ్స్ చూస్తేనైతే ఆయన పేరు ఇప్పుడు సిఐ గారు అప్పంపల్లి ఇష్యూ అప్పంపల్లి చెప్పండి. ఒకటి ఇప్పుడు అది ఇంతకు ముందు ఒకసారి సర్వే చేయమని ఉంటుంది కదా. అవును సార్, సర్వే చేసుకుంటాను వేరు సార్. ఇక సర్వే చేసుకొని రాలేదు సార్, వాళ్ళు సర్వే చేసుకొని వచ్చేస్తే క్లారిటీ వస్తుంది సార్. అది ఇప్పుడు సర్వే ఆల్రెడీ చేసింది కదా సార్, సర్వే 2023లో సర్వే చేసింది ఉన్నది కదా, 2023లో సర్వే చేసింది ఉన్నది కదా. రఘుపై ఒకటి ఇప్పుడు గతంలో చేసిన సర్వే కాదు, పంచాయతీ నడిచినాక పోయి మళ్ళీ సర్వేకి అప్లై చేసుకోండి. ఈయనకు అదే చెప్పిన, ఈయన ఏమంటాడు, నేను కాల్ సర్వే అయిపోయింది మళ్ళీ ఎందుకు సర్వే చేయాలని ఈయన క్వశ్చన్.
వాళ్ళేమో మాకు నోటీస్ లేకుండా చేశారు అనేది వాళ్ళ క్వశ్చన్. అర్థమైందిగా. సో అందుకే నేను ఏమంటే ట్రాన్స్పరెంట్ గా మనం ఇప్పుడు సర్వే పెట్టించి సర్వే చేసేస్తే క్లియర్ గా ఉందనుకో, నేను అట్లా ల్యాండ్ మనం క్లియర్ ఏంటంటే జెన్యున్ ఉంటే జెన్యున్ గా క్లియర్ వాళ్ళ అవతలలో కూడా చెబుదాం. ఇలా ఎవరికి సపోర్ట్ చేసి ఇప్పుడు ఎవరిని కలవమంటారు సార్? ఇప్పుడు ఈయన ఎవరిని కలవాలి ఇప్పుడు వెళ్ళి ఇమీడియట్ గా? నువ్వు సిఏ గారు పని చేయండి. ఇప్పుడు ఇది పాత అన్ని పోనివ్వండి, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే అదే నౌ స్టార్ట్ స్టార్ట్ అదే చేద్దాము. ఒక పని చేయండి, వీళ్ళని పిలిపించి ఆ సర్వే సంగతి ఏంటో చూడండి ఒకసారి. ఓకే సార్, సర్వే చేయించండి, మీరే దగ్గర ఉండి చేయించండి. ఇప్పుడు ఆయన అక్కడ వాటర్ ఇవ్వట్లేదట, 100 గొర్రెలు చచ్చిపోయినాయి అంటున్నాడు. కొంచెం ఆ వాటర్ అటు ఏదో ఇప్పించే ప్రయత్నం చేయండి. ఓకే అదే కథ చెప్తున్నాను కానీ నేను ఏమంటున్నా, ఆయన ఇప్పుడు కాదు వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నాడు. అట్లాంటి ప్రాబ్లం ఏమన్నా చూద్దామే. ఒకటి ఈయన కూడా లక్ష్మీకాంత్ రెడ్డి కూడా చెప్పండి, మీరు సర్వే కోఆపరేట్ చేయమని, సర్వే చేపిద్దాం. సర్వే చేపిస్తే వాడు కూడా ఏమంటారు, ఒక్కసారి ఆగండి సార్, ఒక్కసారి చెప్పండి, మీరు చెప్పండి సార్. సర్వేకు 4 సార్లు కట్టారు, 2 సార్లు సర్వే చేశారు సార్ వాళ్ళు 2023లో. వాళ్ళ డిమాండ్ ఏంటంటే సార్ ఒక్క నిమిషం నాకు కూడా టైం ఇవ్వండి సార్, వినండి సార్ నేను చెప్పేది కూడా దయచేసి. సార్ వాళ్ళు సర్వే కట్టిండ్రు, సర్వే చేసిండ్రు, ఎక్స్టెంట్ మొత్తం తేలింది. ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే ఈ లక్ష్మీకాంతారెడ్డి గారు, నెల్లి లక్ష్మీకాంతారెడ్డి గారు నా పొలమును ఆయన పొలంగా చూపించి టోన్స్ మ్యాప్ ఇవ్వమని అడుగుతున్నాడు. అది దాన్ని ఒప్పుకుంటలేరు. ఇంకా మీరు ఏ సర్వే కడితే ఎట్లకెళ్ళి వస్తుంది చెప్పండి, ఏం సర్వే చేయాలి చెప్పండి. నెల్లి లక్ష్మీకాంతారెడ్డి 24 ఏళ్ల నుంచి ఆయన ఆ పొలంలో కాస్తులో లేడు. ఏది సార్? సర్వే వాళ్ళనట ఈయన భూమిని వాళ్ళ భూమి కింద చూపించండి అని సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని ఆయన అడుగుతున్నాడు లక్ష్మీకాంతారెడ్డి. వాళ్ళు సర్వే వాళ్ళు మేము ఇవ్వము అని చెప్తున్నారు. కింద వేసిండు, ఎండోర్స్మెంట్స్ ఇచ్చారు. 2024 9 సార్. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం చౌకుంట్లో మాట్లాడతా సార్ ఒకసారి, నేను రమ్మని చెప్పాను సార్ ఒకసారి, నేను మాట్లాడతాను. అట్లా వేరే సర్వే సరే, నేను మీ సిఐ గారు మీ దగ్గర పంపిస్తున్నాను. నేను సిఐ గారి దగ్గర పంపించాలా? ఒక్క నిమిషం నేను సార్. నా పైప్ లైన్ డ్యామేజ్ చేసి నా కేబుల్స్ అన్ని నేను వచ్చిన సార్ మీ దగ్గరికి 10-15 సార్లు వచ్చిన సార్. సిఐ గారి దగ్గరికి 100 సార్లు వచ్చిన. సరే ఇది వదిలేండి, మీరు వదిలేయండి. సరే ఈసారి వస్తున్నాడు సార్, ఈసారి సరే ఈసారి వస్తున్నారు. ఈసారి సిఐ గారు మీ దగ్గరికి వస్తున్నారు, ఇష్యూని సార్ట్అవుట్ చేయండి దయచేసి. ఓకే పంపిస్తున్నా సార్. థ్యాంక్ యూ. రైట్. సరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే వదిలేయండి పాతయ్యాన్ని, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. సరే సార్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు వాళ్ళు మేము చేస్తాం పర్సూ చేస్తామని ఇప్పుడు లైవ్లో చెప్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం సమాజం అంతా చూస్తున్నది కదా. సో దాన్ని ఇప్పుడేమవుతుందో చూద్దాము. మీరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సరే సార్. సో ఆ తర్వాత అంటే మీరు అంటున్న నాకు నమ్మకం లేదని, అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, సర్వే అంటే సర్వేది ఇది మీరే చూస్తున్నారు కదా సార్, నేను చేసి ఇచ్చింది కాదు కదా, సర్వేయర్ గారు ఇచ్చింది ఇది ఒక సర్వేయర్ ఇచ్చింది, ఇది 2వ సర్వేయర్ ఇచ్చారు. ఇంకా 2టికి వాళ్ళు రిప్లై కూడా చేయలే, ఆర్టీఐ కింద పెట్టారు చూడండి. ఓకే, మరి వాళ్ళు రాసింది ఏందో చూడండి, చూపియండి మీరు. ఇది ఎవరిది? ఆయన పెట్టుకున్నాడు. ఈ 2 ఆయన పెట్టుకున్నవే సార్, ఆయన పెట్టుకున్నవే ఇవి సర్వేలు, నేను చేసింది కాదు. ఆయన డిమాండ్ ఏంటంటే సర్వే చేసి నాకు ఈ ప్లేస్ ఆయన ప్లేస్గా చూపించాలి, మేము చూపించామని వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఎమ్మెల్యే గారు ఏమంటారు, నువ్వు సర్వే చేయనిస్తలేవు. నేను ఎవరిని సార్ సర్వే చేయనీయకపోవడము, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేసి వీళ్ళు అడిగినట్లు గొంతెమ్మ కోరికలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వినాలంటే అవుతుందా? రూలే కదా సార్, అందరికి రూల్ ఒకటి కదా. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు అడిగినట్లు ఇవ్వమని వాళ్ళు ఇవ్వమంటున్నారు. దానికి నన్ను దోషిగా ఎందుకు నిలబెడుతున్నారు? సిఐ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన నిజం చెప్పలేరు, మాట్లాడలేరు. అది సరే. ఇప్పుడు నేనేమంటున్నా చూద్దాం. ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక్కసారి మనం వెళ్ళి కలవడంలో కూడా ఏం తప్పులేదు. నేను కలుస్తాను సార్, కలవండి. ఫర్దర్ మీరిద్దరు కలిసి వెళ్ళి కలవండి. ఫర్దర్ ఏం జరుగుతుందని చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. మీరు నాకు ఫోన్ చేస్తూ ఉండి కాంటాక్ట్లో ఉండండి. సరే సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎమ్మెల్యే గారు అండ్ సిఐ గారు మీ దగ్గరికి తను వస్తున్నాడు, సమస్యని పరిష్కరించండి. ఇంతవరదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని దయచేసి గమనించండి. మేమేమి ఏదో చేస్తామని చెప్పట్లేదు, కానీ ఈ సొసైటీ ముందు సమస్యను పెడుతున్నాం, ఈ సమాజం ముందు పెడుతున్నాం, ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఆయన వైపు తప్పు ఉంది, ఆయనది భూమి కాదంటే
ఇచ్చేయండి, నేను తప్పుకుంటాను. వేరే వాళ్ళకి ఇచ్చేయండి, ఆయన తప్పుకుంటాను రెడీగా ఉన్నాడు కదా, ఆయనదే అనుకోండి, ఆయనకే ఇవ్వండి, ఇవ్వాల్సిందే, సింపుల్. ఇక్కడ ఇంకా ఆప్షన్ ఏముంది? ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగింది, 5.5 ఎకరాల భూమి వీళ్ళదా వాళ్ళదా అని తేల్చలేకపోతున్నామా? పోనీ దానికి ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా ఆ భూమిని? లేదే, క్లియర్గా ఆల్ ఎవిడెన్స్ ఆయన పేరు మీద కనబడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.